నా మాట నో నో నా మాట విను. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఏదైనా స్కీమ్ వస్తే రాష్ట్ర ప్రజల కోసం వస్తుందా, నియోజకవర్గ ప్రజల కోసం వస్తుందా? ఇప్పటిదాకా మీకు 50 స్కీములు ఉన్నాయి. కిట్టు, కేసీఆర్ కిట్టు హుజరాబాద్లో అమలవుతుందా, రాష్ట్రం అంతా అమలవుతుందా? రైతు బంధు ఎక్కడ అమలవుతుంది? రాష్ట్రం అంతా అమలవుతుంది. ఇవాళ రైతు రుణమాఫీ రాష్ట్రం అంతా అమలవుతుంది. ఎక్కడ ఉంటుందా అట్లా కథ? లాంచ్ చేస్తే ఒక ప్రాంతంలో, ఎంత ఈ కుట్ర అర్థం కదా? ఇలా వాళ్ళు ఏమంటున్నారంటే కేవలం ఈటల రాజేంద్రన్న రాజీనామా చేసింది కాబట్టే పెన్షన్లు వస్తున్నాయి మనకు, ఈటల రాజేంద్రన్న రాజీనామా చేసింది కాబట్టి రేషన్ కార్డు వస్తుంది, ఈటల రాజేంద్రన్న రాజీనామా తర్వాతనే ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చిండు, జై భీమ్ అంటుండు. ఎన్నడన్నా నీ జీవితంలో, నీకు 67 సంవత్సరాలు 66 సంవత్సరాలు, ఎన్నడన్నా నీ జీవితంలో జై భీమ్ అనేటువంటి మాట విన్నావా? జై భీమ్ అనేటువంటి స్లోగన్ ఇచ్చినావా? ఇవాళ ఇచ్చినావు. మొట్టమొదటిసారిగా అంబేద్కర్ పక్కన నీ ఫోటో పెట్టుకున్నావు. మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారికి దండేసినావు. మొట్టమొదటిసారిగా బాబు జగజ్జీవన్ గారికి దండేసినావు. 7 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా జయంతి ఉత్సవానికో వర్ధంతి సభలకో మా ట్యాంక్ బండి మీద అంబేద్కర్కి ఇచ్చినవా దండ? మా ఎల్బీ స్టేడియం దగ్గర ఉన్నటువంటి మా బాబు జగజ్జీవన్కి ఇచ్చినవా ఎప్పుడైనా దండ? అన్నవా ఎప్పుడైనా జై భీమ్ అని? ఇవాళ ఈ కొత్త ఎందుకు పుట్టుకొస్తున్నాయి? కేవలం ఇవాళ దళిత ప్రజలు మూకుమ్మడిగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంతో ఉన్నారు కాబట్టి వాళ్ళను మరోసారి మోసగించాలని, మచ్చిక చేసుకోవాలని చెప్పి భావించి ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇవన్నీ అర్థమైపోయినాయి.